బ్రో మైండ్ పోయింది. మళ్ళీ ఈవినింగ్ షో ఒకటి ఉందన్నమాట. అందరికి సైనైడ్ ఎక్కినట్టు ఎక్కేస్తుందమ్మా. అసలైన అనిమల్ మన సలారమ్మ. వచ్చేయండి, కుమ్మేశాడు బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి కట్అవుట్ని పర్ఫెక్ట్గా ప్రశాంత్ నీలే బ్రో ప్రజెంట్ చేసింది. అసలుకి రాజమౌళి అంటాడు ఎందుకు ప్రభాస్ మై బెస్ట్ డైరెక్టర్ ఇన్ 21 years అన్నాడు. ఈరోజు తెలిసింది. బాహుబలి ఒక లెక్క, బాహుబలి అమ్మ మొగుళ్ళలాగా ఉంది. ఇది వేరే లెవెల్ బ్రో. బ్రో నెక్స్ట్ లెవెల్ బ్రో. యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఇంకా మెంటల్ వచ్చేస్తుంది. నాకైతే ఇంకా బ్రెయిన్లో కదులుతా ఉంది. వేరే లెవెల్ బ్రో. నేను చెప్తున్నా 1500 crores ఎగిరెగిరి కొడతాడు ప్రభాస్ సార్. ఫ్రెండ్షిప్ బ్రో. ఇది మొత్తం ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అనమాట. వేరే లెవెల్లో ఉంది. ఇది మాత్రం మిస్ కాదండి. ఏది మిస్ అయినా KGF 1 KGF 2 ఒక లెవెల్, ఇది వేరే లెవెల్. ప్రభాస్ వేరే లెవెల్లో ఉన్నాడు బ్రో. ఫస్ట్ టైం ఆఫ్టర్ బాహుబలి ఆ ఫ్రేమ్ కరెక్ట్గా తీసిండేది వీడు ప్రశాంత్ నీళ్ళు ఒకడే. ఫుల్ సాటిస్ఫైడ్. ఆడికి దండం పెట్టాలి ప్రశాంత్ నీళ్ళకి. దండం రాదుతా. కలెక్షన్లు ఇంకా పిచ్చి మాస్. ఇంకే మనం చెప్పబడలే. ఫస్ట్ డే పండబెట్టేస్తాడు 200 crores చాలు. బాక్స్ ఆఫీస్ వణికిపోతుంది. ప్రభాస్ పేరుంటే చాలు. జై రెబల్ స్టార్. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది బ్రో. బాగుంది. సూపర్గా ఉంది. బాగుంది. భయ్య బ్లాక్ బస్టర్ KGF మళ్ళీ ఇంకా అదే మాదిరి అదే ఊపులో ఉంది. సినిమా మాత్రం లేదు, చాలా బాగుంది మూవీ. ఎవరు చెప్పిన డివెంట్ టాక్ చాలా బాగుంది. KGF మాదిరి దానికన్నా బాగానే ఉంది, కానీ దానికి దీనికి పోల్చకండి. చాలా బాగుంది మూవీ. ఫ్లాప్ అయితే నేను జెన్యూన్ టాక్గా బాగలేదు అని చెప్పేస్తా. అసలు సెవాగు, ధోని, షాహిద్ అఫ్రీది ముందరకు వచ్చి 6 కొడితే ఎట్టుంటుందో అట్టుంటుంది ఫైటింగ్ సీన్స్. కానీ సినిమాలో ఆ ఫ్రెండ్షిప్, ఆ వాల్యూ ఇచ్చే ఇది చాలా బాగుంది. రెండవది వచ్చేసి కంటెంట్ వచ్చి మనకు బాహుబలి మాదిరి ఉంటుంది. అంటే బల్లాల దేవుడు బాహుబలి అనేది వాళ్ళు ఎట్లా ఈ మాదిరి ఒక కుర్చీ కోసము దీంట్లో తెలుస్తుంది మనకి ఇవ్వాలని. వాళ్ళు చాలా డిఫరెంట్. KGFకి దీనికి ఏమీ పోలిక లేదు. బట్ దానికి దీనికి ఏమీ వేరియేషన్ లేకపోయినా కూడా ఆ స్థాయికి ఏమీ తగ్గేలా చాలా బాగుంది. ప్రభాస్ లుక్కా ఒక మంచి రాంబో సినిమా ఆయన మాదిరి ఉంది. చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంది. మనం మామూలుగా ముందరకు వచ్చి 6 కొడితే క్రికెట్లో ఎంత ఊపు ఉంటుందో అంత ఆ బాడీ ఇది. కానీ హాలీవుడ్లో కూడా తీయవచ్చు మనం ప్రభాస్. అంత ఆ రేంజ్లో ఫిజిక్ ఉంది. యాక్షనే కాదు, అన్నీ బాగున్నాయి. ఎమోషనల్స్ అంతా బాగుంది. ఎవరైనా కూడా మీకు చెప్తే దయచేసి వినొద్దండి. ఎందుకంటే పబ్లిక్గా జెన్యూన్ టాక్ ఏమి అంటే చాలా మంచిగా ఉంది. ఎక్కడ కూడా బోరకూడదు. నీకు సినిమా మూవీ మాత్రం చాలా హైలైట్గానే ఉంది తప్ప ఎక్కడ ఏం లేదు. ఫ్లాప్ కొంచెం అంశాలు లేదు. చాలా బాగుంది మూవీ. చూడండి, చాలా హిట్, సూపర్ మంచిగానే ఉంది మూవీ మాత్రము. ఒక హిట్ 6 కొట్టినట్టే. 6 కొట్టాడు. నాకు తెలిసి ఒక 3000 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్. మూవీ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంది. బాడీ ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా బాగా పెట్టాడు. ఒకటి. రెండోది వచ్చేసి ఆ ఫిజిక్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఆ మూవీ కోసము చాలా బాగుంది. ఆయన కష్టం అనేది కనిపిస్తుంది మూవీలో మాత్రం. బాగుంది బ్రదర్. ఇంకా మనము ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఎలివేషన్స్ కోసం వస్తాము. అదైతే పక్కా ఉంది. ప్రభాస్ని అయితే బాగా చూపించారు. ఒక్కొక్క షాట్ ఎట్లుందంటే ప్రభాస్ రెడ్ బుల్ తాగితే ఎట్లుంటుంది, రెబల్ స్టార్ రెడ్ బుల్ తాగితే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది. డౌన్ అంటే కొంచెం లాగ్ ఉంది, కానీ ఆ స్టోరీ రావడం వల్లే ఆ సినిమా తెలుస్తుంది ఏమి అనేది. దానివల్ల ప్రభాస్ ఫ్రెండ్ ఉన్నారే పృథ్వీ, ఇద్దరు ప్రభాస్ని చూసినట్టుంటుంది. జగపతి బాబా రోల్ అంతగా ఏం లేదు. ప్రభాస్ రోలే అంత మొత్తం సినిమా. స్టోరీ లైన్ అయితే కొత్తగానే ఉంది. ఏమంటే ఎలివేషన్స్ దింపేశాడు. ఎవరు ట్రోల్స్ చేస్తూ ఉంటారు ప్రభాస్కి, వాళ్ళకి దానికి మించి ఉన్నాయి, దానికి త్రిబుల్ ఉన్నాయి. ఏం లేదు బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎవరో ట్రోల్స్ చేస్తుంటే మన ప్రభాస్కి వాళ్ళు 70 mm రాడ్ దింపేసినాడు బాగా. సూపర్ హిట్ అంతే బ్రో. ఇండస్ట్రీ అయితే కాదు, సూపర్ హిట్ మూవీ అయితే. ఎందుకంటే సేమ్ ఎలివేషన్స్
కేజీఎఫ్లో మనం ఎట్లా చూస్తామో ఆ విధంగా ఎలివేషన్స్ చూపించాడు, ఇంకొద్ది ఎక్కువ చూపించాడు. మనము ఇంకా ప్రశాంత్ నీళ్ళ దగ్గర నుంచి కోరుకుంది అది ఇంకా ఎక్కువ కోరుకోలేము, అతను దానికే ఫేమస్. మనకి ఇంకా ఎక్కువ కోరుకోవాలనుకుంటే ఇంకా 6 సాంగ్స్ ఇవి పెట్టుకొని తీసుకోవాలా. అట్లా సినిమాలు చూసి బోర్ కొట్టేసింది. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తేనే కూడా బాగుంటుంది. సూపర్ హిట్. సినిమా అయితే చాలా బాగుందండి. మేము డైరెక్ట్ ఫ్యాన్స్ ఎక్కువ, మేమైతే చాలా మంది ఉన్నాము. బోర్ అయితే కూడా సినిమా అయితే మేము డైరెక్ట్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నాం, ఎవరైనా చూడొచ్చు. మూవీ అయితే బోర్ అనే కట్టేది ఉండదు. లుక్ అయితే సూపర్ అండి, ఎక్సలెంట్ సినిమా. బాగా కనిపించాడు, సూపర్. ఎప్పుడు చూడలేదు నేను ఇంత, ఇప్పుడైతే చూసా. ఫ్యాన్గానే చెప్తున్నా, సూపర్గా ఉందండి. ఆయన అయితే ఇలా చూడాల్సి వచ్చింది. బ్యాగ్ కూర్చున్నా సినిమాలో నచ్చిందంటే ఒక అమ్మాయి గురించి బాగా నచ్చిందండి. అమ్మాయిని బాగా కనెక్ట్ అయ్యామండి. ఇంట్రెస్ట్ బాగుందండి చూసాను కొని. సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ అయినా బాగుందండి. ఇక్కడైతే ఫ్రెండ్షిప్ అయితే RRR పైన బాగుందండి. RRR పైన బాగుందండి, ఎక్సలెంట్. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలండి. రోల్స్ అండి, శృతి హాసన్, జగపతి బాబు రోల్సే కొంచెం తక్కువ అండి, అయినా ఎగ్జాక్ట్లీ బాగుందండి. బాగుందండి సినిమా మటుకు బాగుందండి. కానీ ఫైట్లో అవన్నీ భారీగా తిన్నారు, రక్తంతో దర్శనవి ఎక్కువ. వైలెన్స్ ఎక్కువ ఉంది. వైలెన్స్ చూస్తే వాడమ్మ బ్లాక్ బస్టర్ అయిపోవాలి ఎవడైనా కానీ. ఫినిష్ ఆడే అంటే షేక్ అవుతుంది నా అసలు. KGF 2 భారీగా ఉంది నా అసలు. ప్రశాంత్ నీళ్ళు ఏం పెట్టి తీశాడో కానీ ప్రభాస్ మాత్రం హై లెవెల్ తీశాడు. వైలెన్స్ రా బార్ పిక్చర్ లెవెల్ పైకి వెళ్ళాల్సిందే. టిప్పర్ లారీ గుద్దితే స్కూటీ ఎట్లా పోతుందో అట్లా ప్రభాస్ గుద్దుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి దాన్ని. ప్రభాస్ అనే నచ్చినాడు అంతేనా, ఇంకేం చెప్పిన నా సూపర్ ఉంది నా సినిమా. నాకు ప్రభాస్ నచ్చినాడు బాగా. ఆ కటౌట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ప్రశాంత్ నీళ్ళు చాలా సూపర్గా చూపించాడు నా అదేమి కనపడలేదు నాకు ప్రభాస్ కటౌటే. ప్రభాస్ కటౌటే అన్న సూపర్ ఉంది. నా మాస్ క్యారెక్టర్ అయితే ఇంతవరకు ఎవరు చూపించలేదు. ప్రశాంత్ నీళ్ళు ఇందులో 100% న్యాయం చేశాను. ప్రభాస్ కాకుండా అంటే లేదు నాకు మొత్తం ప్రభాసే కనిపిస్తున్నాను. అదే అతని క్యారెక్టర్ బాగుంది, కానీ అతని క్యారెక్టర్ ఇంకా సెకండ్ హాఫ్ అదే నెక్స్ట్ ఉంది కదా, అందరూ రివీల్ చేయొచ్చు. చూడకుండానే ఫ్లాప్ అంటారు. ఎందుకంటే ఫ్యాన్ వార్స్, ఒక్కడంటే ఒకడు పట్టదు, అందుకనే ఫ్లాప్ అంటారు అంతే. వచ్చి సినిమా చూసి మళ్ళీ చెప్పమను. బ్రేక్ చేయడం ఎందుకు బ్రో, ప్రభాస్ పేరుంటే చాలు. నాకు తెలిసి బాహుబలి దగ్గరకి వెళ్ళొచ్చు. వచ్చదు 2000 crores టచ్ అవుతుంది అనుకుంటా. ఉంది బాగానే ఉంది బ్రో, చాలా బాగున్నది. యాక్షన్ సీన్ కన్నా ప్రశాంత్ నీళ్ళు మూవీ కాబట్టి యాక్షన్ సీన్స్ అనేది ఉంటాయి. చాలా బాగుంది నా సినిమా. ఆదిపురుష్ ఫైల్ హిట్లు అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా రికార్డు తిరగరాస్తాడు. అది చాలా తప్పు. చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. కొన్ని సీన్లు అయితే దానికైతే రిలేటెడ్గా ఉన్నాయి, కాకపోతే దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంది. అవును, 100% హిట్ అవుతుంది. ఇండస్ట్రీ హిట్ అండి. అవునండి. ఓకే, సినిమా ఇది చాలా బాగుంది. ప్రభాస్కి మంచి కంబ్యాక్. చాలా అసలు చెప్పలేం మాటలు అట్లున్నాయి. ఇండస్ట్రీనే హిట్ నా, అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తున్నా. బాహుబలిని మించిపోయిందా? బాహుబలి ప్రభాస్ని ఏం చూపిస్తున్నారు నా సినిమాలో? ఎరుపు ఎక్కిచ్చేసిన థియేటర్ అంతా, మదంపల్లి థియేటర్ అంతా ఎరుపే. అనిమల్ కన్నా వైలెన్స్ ఏడబోలు అనిమల్ అంతా యావి తగులుకోలేవునా, ఫిలిమ్స్ తగులుకోలేవు. ప్రభాస్ బీజిఎం ఎక్సలెంట్ నా, సౌండ్ కానీ. ఇంకా రవిలో చూస్తే రవి శ్రీకృష్ణ ఐఎస్ఆర్లో బాగుంటుంది. మేము టికెట్ దొరక్క ఇక్కడ చూస్తున్నాం అయితే. ఓకేనా? ఓకే, బాగుంది బ్రదర్స్. ఫస్ట్ హాఫ్ అందరూ సెకండ్ హాఫ్ స్లో అంటారు, కానీ సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. బీజేఎం హైలైట్. ప్రభాస్ కట్అవుట్ కి కరెక్ట్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే మూవీ ఇది.
ఎవడు కూడా వాడుకోలేదు. భారీ మంచి యాక్షన్ మూవీ, మంచి హైలైట్ అంటే ఎలివేషన్ షాట్స్ సూపర్ గా ఉన్నాయి అన్నిటికన్నా. ప్రభాస్ బాడీ బ్లడీ లే బ్రో, బ్లాక్ బస్టర్. మా ఉద్దేశం అంటే సినిమా సూపర్ గా ఉంది. అంటే కొంచెం నెగిటివ్, సూపర్ హిట్ బ్రో, సూపర్ హిట్. ఫ్లాప్ అయితే కాదు. ఫ్లాప్ అన్నాడు ఎవడు వచ్చి సినిమా చూడమను. సలార్ చూడమను. రబ్బర్ స్టార్ ప్రభాస్. ఎలివేషన్స్, గూస్ బంప్స్, ఎంట్రుకలు అయితే నిక్కబొడుచుకుంటాయి. లుక్ బాగుంది. ఎవడు కూడా ఆఫ్టర్ బాహుబలి ప్రశాంత్ నీల్ అయితే ఎలా వాడుకున్నాడో అలా చూపించాడు. పర్వాలేదు, బాగుంది. సూపర్ అన్న, సూపర్ అన్న, సూపర్. పర్వాలేదండి, బాగుంది. సినిమా మాత్రం హిట్ అయిపోయింది. ఏమైంది? సినిమా హిట్ అయిపోయింది. సినిమా హెవీ అంటే హెవీ. బ్లాక్ బ్లాస్టర్. బాగానే ఉంది. బ్రో సూపర్ గా ఉంది బస్. సూపర్ సినిమా సూపర్. ఫ్రెండ్షిప్ అన్నా, వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నా. సూపర్. బాగుంది సినిమా. సూపర్ గా ఉంది సినిమా. సూపర్ గా ఉంది. బాగుంది. సూపర్ గా ఉంది. బాగుంది. బాగుంది. సాలిడ్ గా ఉంది. సూపర్ గా ఉన్నాయి. ఒక రేంజ్ అన్న. సూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. సినిమాలో ప్రభాస్ బాగా చూపిస్తున్నారు. ఎక్సలెంట్ యాక్టింగ్. క్యారెక్టర్ ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. అవును, మదంపల్లి ఎరుపు ఎక్కింది. బాగుంది. సూపర్ అన్న, బాగుంది. బాగుంది, చాలా బాగుంది. కనిపిస్తుంది. సూపర్ అన్న, బాగుంది. సూపర్ బాగుంది. స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం హైలైట్ చేశాడు. ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగుంది. సినిమా అయితే బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ ఇచ్చాడు ఈ సంవత్సరం. బాగుంది. కేజీఎఫ్ నుంచి ఉంది. ఎక్కడ లాగం వీళ్ళ స్టోరీ పెద్ద బాగుంది. ప్రభాస్ అన్నగా మటుకోం సినిమా హైలైట్ గా షూట్ అయిందినా. యుద్ధానికి సైన్యం కావాలంటే జనాలు అవసరం. అదే జనాలకి ఒక సైన్యం అయితే సలార్ అవసరం.